హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు టెర్రస్ ఫార్మింగ్లో భాగంగా కాకరకాయ మొక్కను ఎలా పెంచాలో చూపిస్తాను. మనందరికీ జనరల్గా తెలిసిందే, కాకరకాయ అంటే దాదాపుగా ఇంట్లో ప్రతి ఒక్కరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. కానీ కాకరకాయ వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక పెద్దాయన ఒక మాట చెప్పారు, కాకరకాయ చేదుగా ఉంటుందని అందరు దూరం పెడతారు, కానీ దాన్ని కర్రీలా తినలేని వాళ్ళు కాకరకాయ రసంలా డైలీ కొంచెం తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం నుంచి లివర్ హెల్త్, హార్ట్ హెల్త్, డయాబెటీస్ కంట్రోల్, క్యాన్సర్ ప్రొటెక్షన్ వరకు ఇలా ఇంకెన్నో ఔషధ గుణాలు ఉన్నాయని. సో కుదిరితే కాకరకాయ రసం ఒకసారి ట్రై చేయండి. యూజువల్లీ కాకరకాయ ఒక క్రీపర్ ప్లాంట్. సో మనకి కాకరకాయ మొక్కను పెంచడానికి మెయిన్గా 12x15 సైజ్ ప్లాంట్ గ్రో బ్యాగ్ కావాలి. అలాగే వాటర్ డ్రైన్ అవడానికి ప్రాపర్గా హోల్స్ ఉన్నాయి లేదా చెక్ చేసుకొని జాగ్రత్తగా యూజ్ చేయండి. తెలుసు కదా, వాటర్ డ్రైన్ అవడానికి హోల్స్ లేకపోతే వాటర్ స్టాగ్నెట్ అయ్యి రూట్స్ డ్యామేజ్ వల్ల ప్లాంట్ అనేది పెరగదు. ఇప్పుడు సాయిల్, కోకోపీట్ అండ్ వెర్మీ కంపోస్ట్ని రెడీగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోండి. సో మిక్స్ చేసిన తర్వాత ప్లాంట్ గ్రో బ్యాగ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ మూడు కలిపిన మిక్స్ వేయడం వల్ల వాటర్ రిటెన్షన్, న్యూట్రియన్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రూట్స్ గ్రోత్ చాలా బాగుంటుంది. కాకరకాయ మొక్కను వేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్లో దొరికే డ్రై కాకరకాయ సీడ్స్ తీసుకొని ప్లాంట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ కాకరకాయ నుంచి సీడ్స్ తీసుకొని డ్రై చేసి చేయొచ్చు. కానీ హెల్దీ సీడ్స్ చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ప్లాంట్ గ్రో బ్యాగ్లో మిక్స్ ఫిల్ చేశాక సీడ్స్ని ఆల్మోస్ట్ 1.5 ఇంచ్ డెప్త్లో సాయిల్లో ప్లాంట్ చేయండి. ఇలా సీడ్స్ పెట్టే ముందు జెంటిల్ వాటరింగ్ చేసి సాయిల్ని మాయిస్ట్గా పెట్టండి. కాకరకాయ ప్లాంట్కి 6 గంటలు డైరెక్ట్ సన్లైట్ అనేది కంపల్సరీ. అండ్ ఆల్టర్నేట్ డేస్లో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆర్ సాయిల్ డ్రై అయితే వాటరింగ్ చేస్తే చాలు, ఓవర్ వాటరింగ్ మాత్రం చేయకండి. అలాగే ఎవ్రీ 15 డేస్కి లిక్విడ్ కంపోస్ట్ అంటే జీవామృత్ ఆర్ పంచగవ్య ఇవ్వండి. మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. న్యాచురల్ పోలినేషన్ జరగకపోతే హ్యాండ్ పోలినేషన్ చేసి ఈల్డ్ ఇంప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ సీడ్స్ వేసాక ఆల్మోస్ట్ 60 రోజుల్లో ఫ్రెష్ కాకరకాయ మనకి రెడీ అవుతుంది. మీడియం సైజులో హార్వెస్ట్ చేయాలి. ఎక్కువ పెద్దగా అయితే టేస్ట్ ఇంకొంచెం చేదుగా ఉంటుంది, దీన్ని గమనించండి. అంతే, ఇలా సింపుల్గా మన టెర్రస్లో కాకరకాయ ప్లాంట్ని పెంచుకొని ఆర్గానిక్గా ఫ్రెష్గా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ టిప్స్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.